ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఎంకపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం జీవన ఆధారం కోసం ఒక షాప్ పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఏదైతే విద్యుత్ అధికారులు కొద్దిగా వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చి కొద్దిగా మన విద్యుత్ సరఫరా చేసిరో ఆ వైర్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు పకడ్బందీగా ఒక అవకాశం ఇవ్వకపోవడము, దాని పట్ల వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఒక చిన్న హోటల్ ఏదో చాయ్ బండి పెట్టుకొని నడిపించుకోవడము, వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్ళు సదునంగా ఉండడం కోసము కొద్దిగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అంటే విద్యుత్ అధికారం నిర్లక్ష్యం వల్ల ఆ వైర్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ నిబంధనలు చెప్పకపోవడం వల్ల వాళ్ళు నిర్లక్ష్యం చేయడం పట్ల కొద్దిగా వాళ్ళకు కూడా నష్టం జరిగింది. వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న, ఏం జరిగింది అన్న? మీకు ఏమైంది అసలు? ఇంతకు మా పాప షాప్ పోయి గ్యాస్ పోయి యాక్టివేట్ గ్యాస్ మీద చాయ్ పెడితే పైన వైర్ షార్ట్ అయ్యి గ్యాస్ మీద పడ్డది సార్. మీద పడ్డది పోయి అడుకున్నది. పోయి అడుకొని చేప తీసుకొచ్చే వరకు పక్కన మనకి కంప్లీట్ కాలిపోయింది సార్. మొత్తం ఏం లేదు. అమ్మా, ఏం జరిగిందమ్మా ఇంతకు? అసలు షాప్ లో మీరున్నారని చెప్తా ఉన్నారు, ఏం జరిగింది ఇంతకు? మేము మా పాప ఉంది, చాయ్ చేస్తుంది, మేము బయట ఉన్నాము. ఆ చాయ్ చేసే గలకి ఏమైందంటే అది పాలు పెట్టి చేపతో తీసుకొచ్చి నేను వేస్తుంటే అది బగ్గులు మండింది. అది వైర్లు మండి మెరుగులు దాని మీద పడే కళ్ళకు పొయ్యి అంటుకున్నది. అది పొయ్యి సిలిండర్ పొయ్యి అంటుకున్నది. అందుకని ఏది థియరీగా లేకుండా చేసింది. మాకు అసలు రానికి కూడా మేము బయట కూర్చొచ్చినాం సార్ బతికి. అయితే అమ్మా, ఈ అగ్ని ప్రమాదంలో మీకు అని మీ కుటుంబ సభ్యులకి ఏమైనా గాయాలు జరిగినాయా? రైట్. ఇప్పుడు మనతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ దేవరకథ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్న మనతో ఉన్నాడు. వారితో మాట్లాడి పూర్తి సమాచారం ప్రయత్నం చేద్దాం. బాధితులకు అధికార పక్షాలను ఎలాంటి సమాచారం ఇస్తారో వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న, నమస్తే అన్న. ఏం జరిగింది అనేది బాధితులకు ఏం? ఈరోజు కపూర్ల మండలంలో ఎంకంపల్లి గ్రామం సుమారు గంట ముందర సమయం 5 గంటల ప్రాంతంలో జరిగినటువంటి విద్యుత్ ప్రమాదం ఏదైతే ఉందో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం సంభవించింది. నాసిరకమైన మీటర్లను ఉపయోగించి నాసిరకమైన వైర్లను ఉపయోగించి ఈరోజు వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్న సంబంధించిన పడంశాల యజమానికి విద్యుత్ మోటార్లు వాళ్ళు దాదాపుగా వలసలు వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న గ్రామంలో ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళు ఇదొక షటర్లో వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోసం ఇక్కడ ఉన్నటువంటి చాలా అనేక రకాల పరిస్థితులు పెట్టుకుని వారు ఈరోజు జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అక్కడ నుంచి పీసాలు పెట్టుకోవడం కానీ ఇక్కడ నుంచి బజీరా వాళ్ళ జీవనోపాధి కోసం చికెన్ సెంటర్ నిర్వహించుకుంటూ ఉన్నారు. ఒకటే కుటుంబంలో సంబంధించిన 7 మంది ఈ షాప్ని నమ్ముకొని జీవనోపాధి చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులను ఒకటి అడుగుతున్నాను, ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంగా పరిగణించాలి. ఇక్కడ నుంచి సంబంధిత అధికారులు వాళ్ళందరూ కూడా వచ్చి విద్యుత్ అధికారులతో సహా స్థానిక ఎంఆర్ఓ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ బస్టాండ్ల కూడలిలోటువంటి విద్యుత్ కనెక్షన్లకు ఏవైతే ఫేజ్ 1 కిందకి వాళ్ళైతే కనెక్షన్లు ఇస్తున్నారో ఆ కనెక్షన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ సంబంధించిన ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్లాస్టిక్ నమూనాను తీసుకొని పెడతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వంటలు చేసుకునే క్రమంలో ఆ ప్లాస్టిక్ నమూనాను అక్కడ కరిగిపోవడం వల్ల అక్కడ నుంచి విద్యుత్ శాఖకు సంబంధించి సిలిండర్ కూడా వేలిపోవడం జరిగింది. వీళ్ళకి దాదాపుగా ₹1,00,000 ఆస్తి నష్టం జరిగింది. ప్రాణాపాయం నుంచి బయటపడే కుటుంబానికి దాదాపు ప్రభుత్వం వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నా వంతుకు కూడా వీళ్ళకందరికీ నేను రానున్న రోజుల్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా నిలబడతామని చెప్పి మాటిస్తా ఉన్నాను. రైట్ అన్న, ఇప్పుడు ప్రధానంగా ఈ కుటుంబం నష్టపోయింది. వారికి ప్రభుత్వం పరంగా కానీ అసలు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి అధికార పార్టీ నుంచి కానీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వబోతా ఉంది? ఇది ప్రభుత్వంలో దాదాపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే మనం చూస్తూ ఉంటాం. విద్యుత్ అధికారులు ఏవైతే నాసిరకమైన మీటర్లు వినియోగించుకోవడం విద్యుత్ అధికారులే వీళ్ళకి సంబంధించిన ఆస్తి నష్టాన్ని మొత్తం కట్టాలి. దాని మీద స్థానిక జి మధుసూదన్ రెడ్డి గారు దేవకాయ శాసన సభ్యులు కూడా దీనికి సంబంధించిన దాన్ని
దర్యాప్తు చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా వారు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రైట్ కెమెరామెన్